All right. Hello, everyone. My name is Venkat. Welcome to Fusion Academy. So, today's topic is about the Power BI course and as well as like Snowflake, SSMS databases overall. So, let me quickly share my screen and discuss this further more via PPT. Yes. Okay. Uh, as I heard from the team, we have techies and non-techies and we are focusing everything on Power BI majorly and the overall basic concepts of Snowflake and SSMS for further understanding. So whatever the technical discussion that I'm going to having, that I'll be explaining everything in Telugu, a regional language, because people will more focus on learning their stuff. So whatever the other things that we are going to discuss, that will be on our English, because in IT English is also very important. So for understanding of Power BI, that will entire Power BI course will be covered in Telugu language. So ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ అసలు ఏంటి, పవర్ బిఐ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల ఆ, మన మనం ఏ పొజిషన్స్ ని, మనం ఏ రోల్స్ ని మనం ఐటీలో యునో తీసుకోవచ్చు అండ్ అచీవ్ చేయొచ్చు. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నవి చెప్పడానికి ట్రై చేస్తాను. సో హియర్ అసలు వాట్ ఈస్ బిజినెస్ ఇంటెలిజెన్స్, పవర్ బిఐ. బిఐ స్టాండ్స్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అసలు పవర్ బిఐ అంటే ఏంటి, అసలు ఆ డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, విజువలైజేషన్ టూల్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏ ఆర్గనైజేషన్ కైనా సరే, ఎనీ ఆర్గనైజేషన్, ఇట్ షుడ్ బి అ హాస్పిటల్, ఇట్ షుడ్ బి అ ఎడ్యుకేషనల్, ఇట్ షుడ్ బి అ హోటల్, వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్ ఇట్ ఈస్, అది ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా సరే, వీ విల్ బి హ్యావింగ్ అ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. సో లెట్స్ సే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు, ఐ హ్యావ్ టేకన్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి అంటే విల్ బి హ్యావింగ్ అ ఫౌండర్, సిఇఓ, అంటే హై లెవెల్ టాప్ మేనేజ్మెంట్, సిఇఓస్ ఉంటారు. దెన్ ఫౌండర్, ఎవరైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కింద బిజినెస్ అనలిస్టులు ఉంటారు. ఈ బిజినెస్ అనలిస్ట్లు అనే వాళ్ళ హెల్ప్ త్రూ సిఇఓస్ విల్ బి బిజీ, బికాస్ లెట్స్ సే సమ్ ఎక్స్ అనే సిఇఓకి 5 బ్రాంచెస్ ఉన్నాయి, 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అక్రాస్ ద ఇండియా. సో 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు సిఇఓ ప్రతి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి అతని బిజినెస్ ప్రాఫిట్ లో వెళ్తుందా, లాస్ లో వెళ్తుందా, స్టూడెంట్స్ కౌంట్ ఎంతమంది ఫీజు కడుతున్నారు, ఇవన్నీ అతను చూడలేరు బికాస్ ఆఫ్ అ పొజిషన్. అతని మీటింగ్స్, అతని ద వే ఆఫ్ వర్కింగ్, ఎవ్రీథింగ్ అతని డిఫరెంట్ ఉంటుంది. సో అతను ఒక బిజినెస్ అనలిస్ట్ ని హైర్ చేసుకుంటారు. సో బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ లో, లెట్స్ ఏ హైదరాబాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో అతనికి XYZ ఇన్స్టిట్యూట్ ఉంది. అతను బిజినెస్ అనలిస్ట్ అనే అతను మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి వర్క్ చేస్తారు. లెట్స్ ఏ, వెన్ ఐ సే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ సేల్స్, అలానే అడ్మిన్స్ ఎవరు, ట్యూటర్స్ ఎవరు, టీచర్స్ ఎవరు. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే టీచర్స్ ఎప్పుడు హెచ్ఆర్ వర్క్ చేయరు, హెచ్ఆర్స్ ఎప్పుడు టీచర్ వర్క్ చేయరు. సో హెచ్ఆర్ వర్క్ హెచ్ఆర్ కు ఉంటుంది, టీచర్స్ వర్క్ టీచర్స్ కు ఉంటుంది. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్ ని గ్యాదర్ చేసి బిజినెస్ అనలిస్ట్ అతను వాళ్ళకి సంబంధించిన డేటా యాక్సెస్లు అవన్నీ ప్రొవైడ్ చేసి మన సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తారు. సో హెచ్ఆర్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని అతను డేటాబేస్ లో పెడతారు. మార్కెటింగ్ అండ్ సేల్స్ వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని డేటాబేస్ లో పెడతారు. సో ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ యొక్క డేటాని ఒక డేటాబేస్ లో పెట్టి, ఆ డేటాబేస్ కి సర్వర్ అనేది ఒకటి ఉంటే, ఆ సర్వర్ ని తీసుకొని మన ఐటీ ఇండస్ట్రీస్ కి వస్తారు. లెట్స్ ఏ కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, ఏదైనా కంపెనీకి వెళ్తారు. వెళ్ళి, సార్ నాది ఇట్లా ఇన్స్టిట్యూట్ ఉంది. సో నా ఇన్స్టిట్యూట్ యొక్క మార్కెటింగ్స్, అసలు మేము ప్రాఫిట్ లో వెళ్తున్నామా, లాస్ లో వెళ్తున్నామా, బిజినెస్ ఎలా జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటారు. సో అలా అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ డేటా అంతా ఆల్రెడీ డేటాబేస్ లో ఉంది కాబట్టి ఈ సర్వర్ ని వాళ్ళకి, మన సాఫ్ట్వేర్ కంపెనీకి, లెట్స్ ఏ కాగ్నిజెంట్ అనుకుంటే కాగ్నిజెంట్ కి ఇస్తే, దట్ ఈస్ కాల్డ్ అ ప్రాజెక్ట్. సో కాగ్నిజెంట్ కి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. సో వాళ్ళు దాని మీద వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఆ డేటాబేస్ యొక్క సర్వర్ తీసుకొని, క్రెడెన్షియల్స్ కి యాక్సెస్ తీసుకొని వాళ్ళు అక్కడ అనలైజింగ్ చేస్తారు. అనలైజింగ్ చేసి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి
వన్ ఫైనల్ గో 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత బేస్డ్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్ టెన్యూర్ అయిన తర్వాత మళ్ళీ బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాఫిట్లో వెళ్తున్నారో లాస్లో వెళ్తున్నారో చెప్తే మళ్ళీ బిజినెస్ అనలిస్ట్ సిఓ దగ్గరికి వెళ్ళి కన్వే చేస్తారు, హైదరాబాద్ బ్రాంచ్ లో మనం లాస్ లో ఉన్నాము, సో మేజర్ ఏరియాస్ మనం ఇక్కడ ఫోకస్ చేయాలి, సో మన బిజినెస్ ని ఇలా పెంచుకోవాలి అని చెప్పి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే వాళ్ళు ప్రాఫిట్లు వెళ్ళాలని చూస్తారు కాబట్టి ఎవ్రీ ఆర్గనైజేషన్ లో ఈ స్ట్రక్చర్ కామన్. బిజినెస్ అనలిస్టులు ఉంటారు, డేటాబేస్ డేటా స్టోర్ చేసుకుంటుంది, అండ్ ఆ డేటాబేస్ ని మనం ఐటీ కంపెనీస్ లో కూర్చొని యాక్సెస్ చేసి వాళ్ళు అడిగినట్టు రిక్వైర్మెంట్ ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రిపోర్టింగ్ టూల్ అన్నారు. పవర్ బిఐ ఇస్ అ రిపోర్టింగ్ టూల్, ఇస్ అ ఫ్రంట్ ఎండ్ టూల్ అన్నారు. ఇది ఫ్రంట్ ఎండ్ టూల్ అని ఎందుకు అన్నారు అంటే, ఏదైనా ఒక డేటా స్టోర్ అయ్యింది డేటాబేస్ లో అంటే దట్స్ అ బ్యాక్ ఎండ్. ఎందుకంటే మనం అందరికీ ప్రాపర్ డేటా రాదు. డేట్ కాలమ్స్, వాట్ ఎవర్ ద కాలమ్స్, ఐ మీన్ అన్నెసరీ కాలమ్స్, అన్క్లీన్ డేటా, ఏదైనా రాగా ఒక డేటాని మక్కీ టు మక్కీ పెట్టేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆ డేటాబేస్ లో స్టోర్ అయ్యే టేబుల్. ఆ డేటాని నువ్వు పవర్ బిఐలో చూడలేవు, చూడక్కర్లేదు. బికాస్ మనకు కావాల్సింది ఏంటి, మేజర్ కేపీఐస్. మనం ప్రాఫిట్లో వెళ్తున్నామా లాస్లో వెళ్తున్నామా అని చెప్పడం మాత్రమే. సో ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చేసరికి అంటే యూఐ, మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న దాన్ని యూఐ అంటారు. ఇది ఒక పీపీటీ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ ఇలా డిజైన్ చేశారు. అలానే ఒక అప్లికేషన్ కి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తే దాన్ని ఫ్రంట్ ఎండ్ టూల్ అంటాం. అలా పవర్ బిఐ హెల్ప్స్ యూ టు అనలైజ్ ద డేటా ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్, అంటే డేటాబేస్ నుంచి డేటాని కనెక్ట్ చేసుకొని అనలైజ్ చేసి ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళకి నచ్చిన విధంగా విజువలైజేషన్ లో బార్ చార్ట్స్, కాలమ్ చార్ట్స్, స్టాక్ కాలమ్, ఏవైనా సరే విజువలైజేషన్ లో వాళ్ళకి అర్థమయ్యే వేలో, పిక్టారికల్ వేలో మనం డిజైన్ చేసి ఆ డేటాని అనాలిసిస్ చేసాం. అనలైజేషన్ యొక్క అవుట్పుట్ ఏంటి అని చూపించడానికే రిపోర్టింగ్ టూల్ అని అన్నాం దీన్ని. సో ఇది ఆ రిపోర్టింగ్ ని జనరేట్ చేస్తుంది కాబట్టి, మనం క్రియేట్ చేయగలం కాబట్టి దీన్ని రిపోర్టింగ్ టూల్ అన్నారు. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఈ సినారియోలో స్క్రీన్ పైన కనిపించే మన ఇన్స్టిట్యూట్ సినారియోలో మనకి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, మనకి మేజర్ డాష్ బోర్డ్స్ ఎలా పడతాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక డాష్ బోర్డ్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, సో ఇప్పుడు మీరు చూస్తే స్టాఫ్ అండ్ స్టూడెంట్స్, ఇన్స్టిట్యూట్కి కావాల్సింది స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. స్టాఫ్ అనే వాళ్ళందరూ దేని కిందకి వస్తారు, ఇలా మల్టిపుల్ హెచ్ఆర్ లో ఉండే వాళ్ళని స్టాఫే అంటాం. మార్కెటింగ్ అండ్ సేల్స్ బయటకు వెళ్ళి మనకి క్యాన్వర్సింగ్ చేసి స్టూడెంట్స్ ని తేవాలి అంటే దాని మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్ కి వస్తుంది. అడ్మిన్స్ ఎవరైనా హైర్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ సర్టిఫికేట్ లో అవన్నీ కలెక్ట్ చేసుకునే వాళ్ళు అడ్మిన్స్ ఉంటారు. అలానే ట్యూటర్స్, టీచింగ్ చెప్పే స్టాఫ్, వీళ్ళందరూ స్టాఫ్ కిందకి వస్తారు. అలానే స్టూడెంట్స్ కిందకి మనం ఏ డాష్ బోర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బ్యాచెస్, అంటే 2016 ఒక బ్యాచ్, 2017 ఒక బ్యాచెస్. అలానే కోర్సెస్, ఎంపీసీ, బైపీసీ, వాట్ ఎవర్ ఇట్ మై బి కోర్సెస్, అలానే వాళ్ళు కట్టే ఫీజ్. సో ఈ 3 డాష్ బోర్డ్స్ ని స్టూడెంట్స్ కింద మనం జనరేట్ చేయొచ్చు. సో ఎంటైర్ గా మనం ఇక్కడ ఫినాన్స్ డాష్ బోర్డ్ ని రెడీ చేసుకోవాలంటే మనకు మేజర్ కేపీఐస్, కీ కాంపోనెంట్స్ ఏం కావాలి, బ్యాచ్ వైజ్ స్టూడెంట్స్ కౌంట్ ఎంత ఉండాలి, సో మన సక్సెస్ రేట్ ఈచ్ అండ్ ఇండివిజువల్ గా ఇయర్ బై ఇయర్ మన సక్సెస్ రేట్ ఎలా ఉంది. అలానే ఒకవేళ ఫెయిల్ అయితే తక్కువ ఉండి, 2016 లో మనకి 100% ఉంది, 2017 లో 80% ఉంది అనుకుంటే ఆ రెండింటికి మధ్య వేరియేషన్, ఆ 20% ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఆ ఫెయిల్యూర్ అనాలిసిస్ అవి మనం చేయొచ్చు. అండ్ అలానే సిఓ లెవెల్ డాష్ బోర్డ్కి ఇచ్చేసరికి సిఓలో మనకి టోటల్ రెవెన్యూ. సో దీస్ ఆర్ ద మెయిన్ కేపీఐస్. కేపీఐస్ అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు. మూవింగ్ ఫార్వర్డ్ మనం వాటి గురించి తెలుసుకుంటాం పవర్ బిఐ కోర్సులో. బట్ ద ఓవరాల్ పిక్టారికల్ లో మనం చూపించుకునేటప్పుడు కేపీఐస్, మేజర్ కేపీఐస్ ఏం చూపిస్తాం, అది ప్రాఫిటా లాసా చూపిస్తాం. సో అతనికి సంబంధించిన ఓవరాల్ రిపోర్ట్స్ ని మనం రెడీ చేస్తాం. వీ షుడ్ నాట్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ రిపోర్ట్. అన్ని డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ అతను చూసుకోలేడు, అది కూడా టైం వేస్ట్ అతనికి. సో ఓవరాల్ గా ప్రాఫిట్ లాస్ అనేది ఏంటని చూపిస్తాం. సో ఈ ఈ ఈ స్లైడ్స్ లో బేసిక్ గా మనం ఈ ఎంటైర్ కోర్స్ లో ఇలానే మన ఎగ్జాంపుల్స్ ని, రియల్ టైమ్ సినారియోస్ ఎగ్జాంపుల్స్ ని తీసుకుంటూ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాట్ విల్ బి కవరింగ్ ఇన్ దిస్ ఎంటైర్ కోర్స్ అంటే, సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఇంట్రడ్యూసింగ్ పవర్ బిఐ డెస్క్టాప్, అంటే మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, యూఐ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమో ఆప్షన్స్ ఉంటాయి, టూల్ బార్ లో ఏముంటాయి, మోడలింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ ఇంట్రడక్షన్. అండ్ ఆల్సో హౌ వి విల్ కనెక్ట్ టు ద సోర్సెస్. నేను ఇందాక చెప్పినట్టు డేటాబేస్ అయితే డేటాబేస్, స్నోఫ్లేక్ అయితే స్నోఫ్లేక్, అండ్ ఏదైనా కానీ అది సోర్స్ ఏదైనా కావచ్చు, బికాస్ పవర్ బిఐ హ్యాస్ దట్ క్యాపబిలిటీ వేర్ ఇట్ క్యాన్ కనెక్ట్ టు 200+ సోర్సెస్.
కనెక్ట్ చేసుకుని డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఎలా చూపిస్తాం. అలానే వచ్చిన డేటాలో క్లెన్జింగ్ పార్ట్ అవసరం. అన్నెసరీ కాలమ్స్ తీసేసి నెసరీ కాలమ్స్ మాత్రం పెట్టుకొని అలా క్లీన్ చేసుకునే ప్రాసెస్, షేపింగ్ చేసుకునే ప్రాసెస్ ని అక్కడే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ విచ్ ఇస్ క్రియేటింగ్ అ డేటా మోడల్. సో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడు పవర్ బిఐ కనెక్షన్ అన్నప్పుడు స్నోఫ్లేక్ అని చెప్పాను, ఎక్సెల్ అయి ఉండొచ్చు, లేదా మనకి అజూర్ అయి ఉండొచ్చు, బ్లాబ్ స్టోరేజ్ ఏదైనా ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ సోర్సెస్ మనకి ఒకే రిపోర్ట్ లో కావాలనుకున్నప్పుడు మనం వాటి మధ్య రిలేషన్షిప్స్ ఎలా పాస్ చేయాలి, డేటా మోడలింగ్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోర్స్లో. అలానే హౌ టు యాడ్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్. కొత్తగా ఏదైనా A+B=C కాలం కావాలి, మన దగ్గర డేటాలో A+B మాత్రమే ఉంది. సో ఈ లాజిక్ ని మనం ఎలా రాస్తాం, A+B=C ని మనం ఎలా జనరేట్ చేస్తాం యూజింగ్ వయా డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో ఇవి ఎలా చేస్తాం, మెజర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ డేటా. విజువలైజేషన్, డేటా అండ్ రిపోర్టింగ్ అన్నప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది, డేటా మనకు కావాల్సిన కాలమ్స్ వచ్చేసినాయి, డేటా మొత్తం ఇప్పుడు రెడీగా ఉంది అనాలిసిస్ కి. సో మనం అవి రిపోర్టింగ్ లో ఏ ఏ విజువల్స్ వాడితే ఎంత మీనింగ్ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ని మనం స్టోరీ టెల్లింగ్ ఎంత బాగా చెప్పొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఓవరాల్ బోనస్, లైక్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ శాంపుల్ డేటా ఆఫ్ అ ప్రాజెక్ట్. అండ్ అదే ప్రాజెక్ట్ లో మనం ఎలా డీల్ చేస్తాం, డే టు డే యాక్టివిటీస్ మనకి ఎలా ఉంటాయి, మన స్క్రమ్ కాల్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఓవరాల్ గా ఫైనల్ డిస్కస్ చేస్తాం. సో వెన్ ఐ సే దిస్ 6 పాయింట్స్ ఈ 6 days క్లాస్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ వీ నీడ్ టు పుట్ సమ్ క్వాలిటీ టైమ్ అండ్ ప్రొడక్టివిటీ టైమ్ ఓవర్ దేర్. మనం అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ సినారియోస్ చూసుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటాం. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో బేసిక్ గా వై పవర్ బిఐ? ఇంతకుముందు ట్యాబ్లో ఉన్నది రిపోర్టింగ్ విజువలైజేషన్ టూల్ కిందనే. వై పవర్ బిఐ, ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలి అన్న క్వశ్చన్ యూజువల్ గా ఉంటది. సో అలా ఉన్నప్పుడు ఈ ట్యాబ్లు అండ్ పవర్ బిఐ మార్కెట్ లోకి 2016 ఎండింగ్ లో వచ్చింది. 2017 నుంచి ఎవ్రీ బిజినెస్ యూజర్ స్టార్టెడ్ పవర్ బిఐ. ప్రతి ఒక్క యూజర్ పవర్ బిఐ కి ఎలా మైగ్రేట్ అయ్యారు, అసలు పవర్ బిఐకి ఎందుకు మైగ్రేట్ అయ్యారు, ఎందుకు ట్యాబ్లు వద్దనుకున్నారు అన్న విషయానికి వస్తే, సో యాక్చువల్లీ పవర్ బిఐలో యాడెడ్ అడ్వాంటేజ్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో లెట్స్ సే ఫస్ట్ పాయింట్ చూస్తే కనెక్ట్. We can connect multiple different sources and transform and analyze millions of rows of data. సో మనం మల్టిపుల్ సోర్సెస్ కి కనెక్ట్ అయ్యి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని డేటా మోడలింగ్ ఇచ్చుకొని మనం విజువలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయొచ్చు. అలానే బిల్డ్ రిలేషన్షిప్ మోడల్స్ టు బ్లెండ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. దట్ ద సేమ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్స్ హియర్. సో కనెక్షన్ ఒకటి, కనెక్టింగ్ టు 200+ సోర్సెస్ అనేది ఒక ప్లస్ పాయింట్ అయితే, బిల్డింగ్ రిలేషన్షిప్స్ ఆ 200+ సోర్సెస్ కి మన కామన్ కాలమ్స్ పెట్టుకొని రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకొని డేటా మోడలింగ్ చేసుకొని డేటా అనాలిసిస్ కి రెడీ చేసుకోవడానికి దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ డిఫైన్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో పెద్ద పెద్ద కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ మనకు కావాలి, అవి బ్యాక్ ఎండ్ లో కూడా హ్యాండిల్ చేయలేనటివి కూడా మనకి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ డాక్స్ అనేది యూస్ చేసి మనం ఇక్కడ పవర్ బిఐ లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. Visualize data with interactive reports and dashboards. So we have multiple options in visualization options in Power BI, where we have a custom visualizations as well. కస్టమ్ విజువల్స్ ని కూడా మనం పవర్ బిఐలోకి పుల్ చేసుకోవచ్చు. అలానే మల్టిపుల్ రిపోర్ట్స్ ని, అలానే సర్వీస్ లో చేసిన తర్వాత డాష్ బోర్డ్స్ ని మనం రెడీ చేసి సింపుల్ పిక్టారికల్ వేలో ఎంటైర్ డేటా అనాలిసిస్ ని చూపించవచ్చు. అలానే పవర్ బిఐ ఇస్ ద ఇండస్ట్రీ లీడర్ అమాంగ్ ఆల్ ద బిఐ ప్లాట్ఫామ్స్ రైట్ నౌ. ఇప్పుడు మార్కెట్ లో పవర్ బిఐ అనేది మాత్రమే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఇండస్ట్రీస్ వేర్ యూజింగ్ పవర్ బిఐ. దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫర్దర్ స్లైడ్ లో చూస్తాం. బట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ క్యాన్ డీల్ ఇన్ పవర్ బిఐ. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, పవర్ బిఐ అండ్ పవర్ ఎక్సెల్ అంటే ఏంటి, రెండు ఒకటేలాగా ఉంటాయి కదా, పవర్ బిఐ అప్పుడు పవర్ బిఐ ఎందుకు వాడాలి? సేమ్ మీరు చెప్పినట్టు డాక్స్ అనేది పవర్ బిఐలో ఉంది, ఎక్సెల్ లో కూడా ఉంది. సో అలానే పవర్ క్వైరీ ఎడిటర్ పవర్ బిఐలో ఉంది, ఎక్సెల్ లో కూడా ఉంది. సో అట్లాంటప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈచ్ సో ఎక్సెల్ కు ఉన్న అడ్వాంటేజెస్ ఎక్సెల్ కు ఉన్నాయి, బట్ పవర్ బిఐకి ఉన్న అడ్వాంటేజ్ పవర్ బిఐకి ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎక్సెల్ లెఫ్ట్ సైడ్ చూసేసరికి మన ఎక్సెల్ లో పివటింగ్ టేబుల్స్ మనం క్రియేట్ చేయగలం, బట్ వీ కాంట్ పుట్స్ ఎనీ ఆఫ్ ద విజువలైజేషన్స్.
పివటింగ్ టూల్స్ చేయగలం. జస్ట్ పివట్ ఒక డేటాని మనం పివట్ చేసి అన్పివట్ చేయగలం. డేటా అనాలిసిస్ జస్ట్ టేబులర్ ఫార్మాట్ లో మాత్రమే చూడగలం. అలానే పివట్ చార్ట్స్ ఉంటాయి, బేసిక్ వెరీ పివట్ చార్ట్స్, అవి అవి మాత్రమే యూటిలైజ్ చేయగలం. అలానే పవర్ మ్యాప్స్ అండ్ పవర్ వ్యూ, ఇది యాడ్ అడ్వాంటేజ్ ఇన్ ఎక్సెల్. అలానే క్యూబ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. సో ఎక్సెల్లో ఉన్న ఫీచర్స్ పవర్ బిఐలో వచ్చేసరికి ఇక్కడ మీరు 4 స్టెప్స్ లో చేసేవి ఇక్కడ 3 స్టెప్స్ లో అయిపోతాయి, 2 స్టెప్స్ లో అయిపోతాయి. విచ్ ఈస్ పివటింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ పవర్ బిఐ. మీరు అలానే రిపోర్ట్ వ్యూ రెడీ చేసుకుంటారు. రిపోర్ట్ వ్యూ రెడీ చేసుకున్న తర్వాత కస్టమ్ విజువలైజేషన్ టూల్స్, నేను ఇందాక చెప్పాను కదా, పవర్ బిఐలో కస్టమ్ విజువల్స్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ గ్యాన్ చార్ట్, రోడ్ మ్యాప్ ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, లేదా మనం హిస్టారికల్ డేటా నుంచి ఫోర్కాస్ట్ అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు, సో అలాంటప్పుడు మనకి అడిషనల్ విజువల్స్ కావాల్సి వస్తాయి. సో మనకి యాప్ లో ఉన్నవి కాకుండా అడిషనల్ విజువల్స్ ని కూడా మనం పవర్ బిఐలోకి తెచ్చుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ విజువలైజేషన్, ఐ మీన్ కస్టమ్ విజువలైజేషన్ టూల్స్. సో అలానే మనం ఇవన్నీ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఈ ఎక్సెల్ ని పంపించాలి అంటే అక్రాస్ ఆల్ డిఏ గ్రూప్స్ లేదా మనం ఇండివిజువల్ యూజర్స్ కి షేర్ చేయాలి. అలా చేయాలనుకుంటే డేటా లాస్. ఎందుకంటే మన ఎక్సెల్ ఒకరు పంపించిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి పంపించినా ఆ డేటా అనేది అందరికీ యాక్సెస్ అయిపోతుంది. బట్ పవర్ బిఐలో ఏంటి, మనం సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. వీ హ్యావ్ అ ఆప్షన్ దిస్ కాల్డ్ పబ్లిషింగ్. మనం పబ్లిషింగ్ చేసి అక్కడి నుంచి యాక్సెస్ కంట్రోల్స్ చేయొచ్చు, ఎవరెవరికి ఏ యాక్సెస్లు ఇవ్వాలి, అండ్ రో లెవెల్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ, మన హైదరాబాద్ కి ముంబైకి చెన్నైకి మూడిటికి ఒకటే డాష్బోర్డ్ రెడీ చేస్తాం. ఒకటే డేటా ఉంటుంది, ఒకటే అంతా ఉంటుంది కాబట్టి. బట్ వెన్ ఎవర్ హైదరాబాద్ పీపుల్ విల్ ఓపెన్ దేర్ రిపోర్ట్, దే కాంట్ ఈవెన్ సీ ద డేటా ఫ్రమ్ చెన్నై అండ్ ముంబై, వాళ్ళిద్దరు చూడలేరు. అలానే ముంబై వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు హైదరాబాద్ చెన్నై చూడలేరు. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా మనం పవర్ బిఐలో చేయగలం. సో ఇవన్నీ ఎలా చేస్తాం, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మూవింగ్ ఫార్వర్డ్ మనం ఒక్కొక్కటి కోర్స్ లో డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎజెండాతో వెళ్తాం కాబట్టి ఆ ఎజెండాలో కవర్ చేస్తాం. ఇప్పుడు ఎక్సెల్ కి పవర్ బిఐకి కామన్ గా ఉన్నవేంటి? కామన్ గా ఏమున్నాయంటే పవర్ క్వైరీ. యాజ్ వి సెడ్ వీ హ్యావ్ పవర్ క్వైరీ టు డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫ్రమ్ సోర్స్. అది ఎక్సెల్ లో చేయొచ్చు, పవర్ బిఐ లో కూడా సేమ్ పవర్ క్వైరీ అనే ఉంటుంది, అది అక్కడ చేయొచ్చు. అలానే పివటింగ్, పవర్ పివటింగ్ నేను చెప్పాను కదా, సో పవర్ బిఐ లో చేసుకోవచ్చు, ఎక్సెల్ లో చేసుకోవచ్చు. అండ్ డాక్స్, రైటింగ్ డాక్స్ లాజిక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అనేవి ఎక్సెల్ లో కూడా మనకు ఫార్ములా బార్ ఉంటుంది, అక్కడ రాస్తాం. పవర్ బిఐ లో కూడా మనం రాసుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ బిట్వీన్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ. అండ్ దిస్ వన్ నేను డెమో తర్వాత నేను ఒకసారి ఇంట్రొడక్షన్ లో ఎలా ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేయాలి, సైన్ అప్ ఎలా చేయాలి, అలానే మన పవర్ బిఐ ఇస్ బేసిక్ గా ఫ్రీ టూల్, ఇట్స్ అ ఫ్రీ మైక్రోసాఫ్ట్ టూల్. అది అందరికీ అలా ఉంటుంది. ఐ మీన్ సో యూ క్యాన్ డౌన్లోడ్ ఫ్రమ్ ది బ్రౌజర్. వాటికి సంబంధించిన లింక్స్ ఎవ్రీథింగ్ వి విల్ ప్రొవైడ్ యూ ఇన్ ది ఇంట్రొడక్షన్ క్లాస్. ఎలా లాగిన్ చేసుకొని ఎలా యూఐని యూటిలైజ్ చేసుకోవాలి అన్నది నేను ఆ క్లాస్ లో మీకు చూపిస్తాను. బట్ దిస్ అ ఓవరాల్ వ్యూ వేర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద పవర్ బిఐ? సో ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ అంటే మనకు కనెక్షన్ చేసుకోవచ్చు మల్టిపుల్ సోర్సెస్ కి, రిపోర్ట్ ని మనం అప్డేట్ చేస్తున్నాము, మోడలింగ్ ఇచ్చుకొని విజువలైజేషన్ చేస్తున్నాము, పబ్లిష్ చేస్తున్నాము, అక్కడ నుంచి యూజర్ కి ఎండ్ యూజర్ కి పంపిస్తున్నాము. సో ఇవన్నీ అడ్వాంటేజెస్, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది. అట్లనే మనకి అడిషనల్ గా వచ్చేసరికి మనకి ఏమన్నా రియల్ టైమ్ అప్డేట్స్ కావాలంటే ఇట్ విల్ ప్రొవైడ్ సెక్యూర్ అండ్ రిలయబుల్ కనెక్షన్ టు డేటా సోర్సెస్. మనకి ఏదైనా ఒక సోర్స్ కనెక్ట్ అయ్యి డేటా తీసుకున్నప్పుడు అది సెక్యూర్ గా ఉండడానికి వీ హ్యావ్ ఆప్షన్స్. అది ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయలేకుండా వీ హ్యావ్ రిస్ట్రిక్షన్స్ వేర్ వీ క్యాన్ పుట్ ఇన్ పవర్ బిఐ ఫ్రమ్ ది పవర్ బిఐ సైడ్. అలానే మనకి మల్టిపుల్ డిఫరెంట్ అప్డేట్స్ అనేవి ఎప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీని మీద చేస్తూనే ఉన్నారు. ఈ బిఐ టూల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గెటింగ్ అప్గ్రేడెడ్. సో ఏ వర్షన్ కి ఆ వర్షన్ కి అడ్వాంటేజ్, మల్టిపుల్ జియుఐ అంటే మౌస్ ఆపరేషన్స్ ని తగ్గియడము, ఇట్లాంటివి డే ఆన్ డైలీ బేసిస్ మైక్రోసాఫ్ట్ టీమ్ ఈస్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అండ్ ఎవ్రీ మంత్, సారీ నాట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్ ఇంతకు ముందు ఒక్కొక్క వర్షన్ రిలీజ్ అవుతుంది. బట్ నౌ ఇట్ బికమ్ యాజ్ అ 6 months వన్, అండ్ ఇప్పుడు ఇది 1 year అయింది. సో ఇప్పుడు 1 year కి మనకి అప్డేట్ వస్తుంది, అండ్ వి క్యాన్ అప్డేట్ సింప్లీ, అండ్ వి క్యాన్ యూటిలైజ్ దీస్ అప్డేట్స్ విచ్ దే హ్యావ్ మేడ్ ఇన్ ది అప్లికేషన్. సో చాలా ఈజియర్ ప్రాసెస్ కి తీసుకొస్తున్నారు, చాలా అడ్వాన్స్ ప్రాసెస్ కి తీసుకొస్తున్నారు పవర్ బిఐని డే టు డే లైఫ్ లో. సో అడ్వాంటేజెస్ బాగున్నాయి. సో ఆబ్వియస్లీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఒక అప్లికేషన్ వాడినప్పుడు. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఆర్ ఓన్లీ షేర్డ్ విత్ ద యూజర్స్ హూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఈమెయిల్ డొమైన్స్. సో దిస్ మెయిన్ పాయింట్.
సో మీ యొక్క క్లయింట్ కి మన ఆర్గనైజేషన్, మీరు ఒక కాగ్నిజెంట్ అనే ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు మీ క్లయింట్ కి కూడా cognizant.com అనే డొమైన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు రెడీ చేసిన పవర్ బిఐ రిపోర్ట్ ని మీరు పబ్లిష్ చేశాక లింక్ ఇస్తే అతను ఓపెన్ చేయగలరు. లేకపోతే విత్ అ డిఫరెంట్ జీమెయిల్ లేదా విత్ డిఫరెంట్ అవుట్లుక్ దేని నుంచి అతను ఓపెన్ చేయలేరు. సో ఖచ్చితంగా వాళ్ళు మన ఆర్గనైజేషన్ వాళ్ళే అయి ఉండాలి, వేరే వాళ్ళకి మనం దీన్ని చూపెట్టలేము. దట్స్ ద డిసడ్వాంటేజ్ సమ్హౌ. ఆల్సో పవర్ బిఐ విల్ నాట్ మర్జ్ ఇంపోర్ట్ డేటా that is accessed from the real time connections. So we have three different types of connections in Power BI. అది కూడా మీకు మూవింగ్ ఫార్వర్డ్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ డిసడ్వాంటేజ్ పాయింట్, పవర్ బిఐ ఇంపోర్ట్ మోడ్ డేటాని, లైవ్ కనెక్షన్ డేటాని ఒకటేసారి యాక్సెప్ట్ చేయదు. రియల్ టైమ్ కనెక్షన్స్ ని మనం యాక్సెప్ట్ చేయదు రెండిటికి, ఎందుకంటే మోడలింగ్ డిఫరెంట్ అయిపోతుంది, రిలేషన్షిప్స్ ఇవ్వలేం. ఎందుకంటే లైవ్ కనెక్షన్ అనేది సెకండ్ కి డేటా అప్డేట్ అయిపోతుంది. ఇంపోర్ట్ మోడ్ అనేది మనం రిఫ్రెష్ చేసినప్పుడు మాత్రమే ఇంపోర్ట్ అయిన డేటా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఆ రిలేషన్షిప్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు. ఒకవేళ ఇచ్చిన కరెక్ట్ డేటా మనకి విజువల్లో పాపప్ అవ్వదు. అండ్ ఆల్సో వెరీ ఫ్యూ డేటా సోర్సెస్ పర్మిట్ రియల్ టైమ్ కనెక్షన్స్ టు పవర్ బిఐ అండ్ డాష్బోర్డ్. ఎస్, చాలా తక్కువ సోర్సెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి ఈ లైవ్ కనెక్షన్స్ కి, ఎందుకంటే మనకి చాలా విజువల్స్ సపోర్ట్ చేయవు, కస్టమ్ విజువల్స్ అసలుకే సపోర్ట్ చేయవు. సో చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయన్నమాట మనకి రియల్ టైమ్ ని యాక్సెస్ చేసుకుంటూ పవర్ బిఐని యూస్ చేసుకునే లాగా. వి విల్ డిస్కస్ ఫర్దర్ ఆన్ ద సేమ్ వైల్ వీఆర్ క్రియేటింగ్ అ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. సో దిస్ ఈస్ అన్ ఆర్కిటెక్ట్ దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, లైక్ పవర్ బిఐ కి మనం అసలు ఎలా ఏంటి కనెక్షన్ అనుకుంటే, ఇఫ్ యూ సీ దిస్ వన్, హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ విచ్ ఇస్ సీక్వెల్, పైథాన్, సేల్స్ ఫోర్స్, ఏదైనా కానీ మీరు కనెక్ట్ చేసుకొని దాని నుంచి పవర్ బిఐ రిపోర్ట్స్ రెడీ చేసి పవర్ బిఐ సర్వీస్ కి పబ్లిష్ చేస్తే, పవర్ బిఐ సర్వీస్ నుంచి సారీ పవర్ బిఐ సర్వీస్ నుంచి సింపుల్ గా కూర్చొని మొబైల్ నుంచి కానీ, ట్యాబ్ నుంచి కానీ, సిస్టమ్ ల్యాప్టాప్ నుంచి కానీ వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అలానే ఈ కనెక్షన్స్ ని పవర్ బిఐ సర్వీస్ లో మనం పబ్లిష్ చేస్తాము. మనం సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యాము, సీక్వెల్ సర్వర్ కి కనెక్ట్ అయ్యాము, లేదా స్నోఫ్లేక్ కి కనెక్ట్ అయ్యాము, మన పబ్లిష్ కి చేసాము. పబ్లిష్ చేసినప్పుడు కూడా మన డేటా కూడా పబ్లిష్ అవుతుంది కదా, డేటా జాగ్రత్తగా ఉండడం కోసమే పవర్ బిఐ గేట్ వేస్ ఉంటాయి. పవర్ బిఐ గేట్ వేస్ విల్ మేనేజ్ ఇన్ అండ్ అవుట్ ఫ్లోస్. సో అవి ఎలా మేనేజ్ చేయాలి అన్నది కూడా మనం పవర్ బిఐ కోర్స్ లో కవర్ చేస్తాము. బట్ దీస్ ఆర్ ద కనెక్షన్ స్ట్రింగ్, లైక్ మన ఆర్గనైజేషన్ డేటా సేఫ్టీకి ఎలా పవర్ బిఐ గేట్ వాస్ విల్ హెల్ప్, అండ్ ఆ కనెక్షన్ స్ట్రింగ్స్ ఏం చేస్తాయి, ఆ స్టాండర్డ్ మోడ్ ఏంటి, ఆ పర్సనల్ మోడ్ ఎందుకు యూస్ చేయాలి అన్నవి కూడా మనం ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఐ కెన్ సే దీస్ ఆర్ ద లైక్ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ, విచ్ ఇస్ పవర్ క్వైరీ, అలానే పవర్ పివట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ క్యూ అండ్ ఏ. So these are the main components that I can say in Power BI is having. Also, this might be also an interview question. ఖచ్చితంగా మీరు బేసిక్ లెవెల్లో వెళ్తే పవర్ బిఐ, ఐ మీన్ సో 1 year ఎక్స్పీరియన్స్, 2 year ఎక్స్పీరియన్స్ లో వెళ్తే పవర్ బిఐకి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలానే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పవర్ బిఐ ఇస్ ఆల్సో అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. పవర్ బిఐ బిల్డింగ్ బ్లాక్స్ మనం ఏం చేయగలం పవర్ బిఐలో అనుకున్నప్పుడు, సో ఆ విజువలైజేషన్, ఆ డేటా సెట్ is also a building block. A dashboard creation is also a building block. A report ki dashboard ki difference ఉంటుంది. That is report is also a building block. Final గా an app, ఒక యాప్ రెడీ చేయడం కూడా ఒక, ఐ మీన్ సో that is also a building block in Power BI. సో నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది, I'll try to explain you guys in an Excel format with a sample data, so you guys will understand what needs to be done in యూజువల్ గా ఆఫీసెస్ లో మనం కూర్చొని ఏం చేస్తాము, అండ్ పవర్ బిఐ రోల్స్ ఎలా ఉంటాయి, స్నోఫ్లేక్ రోల్స్ ఎలా ఉంటాయి అన్నది యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఇందాక చూసినట్టు మన ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ కాకుండా లెట్స్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనది ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనకి సేమ్ ఇందాక ఉన్నట్టు సిఇఓ ఉన్నారు, ఖచ్చితంగా ఫౌండర్ ఉంటారు, ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన వాళ్ళ ఫౌండర్ ఉంటారు, వాళ్ళ కింద బిజినెస్ అనలిస్టులు ఉంటారు. బిజినెస్ అనలిస్ట్. సో మనం ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని రెడీ చేయాలి అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అనేవి మనకు కావాలి, రైట్? సో లెట్స్ సే
ప్రొడక్షన్ టీం ఉండాలి ఒక సైకిల్ ఇండస్ట్రీలో, ఒక ఎలక్ట్రికల్ టీం ఉండాలి, అలానే ఒక మెకానికల్ టీం ఉండాలి, అలానే ఒక అడ్మిన్ టీం ఉండాలి, అలానే ఒక సేల్స్ టీం ఉండాలి. సో ఒక సైకిల్ తయారు చేయాలంటే ప్రొడక్షన్ ఎంప్లాయీస్ కావాలి, లేబర్ కావాలి మనకి. అలానే ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకటి కావాలి, మెకానికల్ కి సంబంధించిన మెకానికల్ డిపార్ట్మెంట్ ఒకటి కావాలి, అడ్మిన్స్ కావాలి వాళ్ళ శాలరీస్ అన్ని వేయడానికి. అట్లనే ఈ సైకిల్ రెడీ అయిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లి సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు కావాలి. రైట్. సో ఇప్పుడు ప్రొడక్షన్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ లో మనకి ఎలాంటి డేటా మనం పెట్టుకుంటాము, ఎలాంటి స్టోరీ చేసుకుంటాం. లెట్స్ సే డేట్. సో ప్రొడక్షన్ లో ఇంతకు ముందు పూర్వకాలంలో మన ట్రెడిషనల్ పద్ధతుల్లో అసలు మనకి ఇంత కంప్యూటర్స్ ఏం జనరేట్ కాని టైంలో ఇలాంటి ఇండస్ట్రీ ఒకటి రన్ అవ్వాలి అంటే పూర్వం రికార్డ్స్ రాసేవాళ్ళు. ఒక బుక్ ఒక పెన్ తీసుకొని రికార్డ్స్ రాసేవాళ్ళు. సో ఆ రోజు డేట్ వేసి ఆ రోజు ఎంతమంది అటెండెన్స్ ఉంది, ఆ రోజు ఎంతమంది వచ్చారు, ఏం వర్క్ చేశారు అన్నది రికార్డ్ రాసేవాళ్ళు. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? ఇన్ కేస్ వానలో బుక్ వాటర్లో పడిపోయినా లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి కాలిపోయినా ద డేటా లాస్, ఆ ఇయర్ లో రాసిన బుక్ మొత్తానికి ఉన్న డేటా మొత్తం లాస్ అయిపోతుంది. లేటర్ ఆన్ ఈ ఎక్సెల్స్ వచ్చినాయి, పవర్ బిఐ, ఐ మీన్ సో సారీ, చార్లెస్ బబేజ్ మనకి హెల్ప్ చేయడం వల్ల, మనకి కంప్యూటర్ జనరేట్ చేయడం వల్ల మనకి అడెడ్ అడ్వాంటేజ్ వల్ల మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని ఇచ్చింది. సో ఎక్సెల్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే డేటా ఎక్స్ప్లోర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనుకోండి. బ్యాంకింగ్ లో అకౌంట్ నంబర్స్, వాళ్ళ ఎంత అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోతాయి ఎవరికైనా డేటా మనం ఇస్తే. బట్ ఈ అందుకే ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేయడం మొదలు పెట్టారు? డేటాబేస్ లో స్టోర్ చేయడం మొదలు పెట్టారు. డేటాబేస్ అంటే ఏంటి? ఇట్స్ అ సింపుల్ క్లౌడ్ వేర్ వీ హ్యావ్ అ స్పేస్. ఆ స్పేస్ లో మనం డేటాని పెడతాం. సింపుల్ గా జస్ట్ ఒక క్వైరీ రాసి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. అన్ని కాలమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలం. మనం ఏవైతే కాలమ్స్ అడిగామో ఆ కాలమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోమంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో దీనికి ఫర్దర్ గా స్నోఫ్లేక్ క్లాసులు, ఎస్ఎస్ఎంఎస్ బేసిక్ క్లాసులు ఐ మీన్ స్నోఫ్లేక్ క్లాస్ విల్ బి కవర్డ్ బై సమ్మన్ ఎల్స్ అండ్ ఎస్క్యూఎల్ ఇస్ కవర్డ్ బై సమ్మన్ ఎల్స్. సో మేబీ దోస్ ఆర్ లైక్ బేసిక్ క్లాసెస్ వేర్ వీ క్యాన్ గివ్ యూ అన్ ఐడియా ఎలా 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 యూస్ చేయాలి, ఎలా శాంపుల్ క్వైరీస్ రాయాలి మన పవర్ బిఐకి హెల్ప్ అవడానికి. సో ఆ డేటా బేసిస్ లో మనం ఏం చేస్తామంటే, సారీ, సో ఆ డేటా బేసెస్ లో ఏం చేస్తామంటే ఈ డేటాని స్టోర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ప్రొడక్షన్ ఎక్స్వైజీ అనే సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దీని యొక్క ప్రొడక్షన్ టేబుల్ ఏముంటుంది? వాళ్ళు ప్రతిరోజు లాగిన్ చేస్తారు, డేట్ రాస్తారు. అలానే ఎంతమంది మెంబర్స్ వచ్చారు, సో మెంబర్స్ వర్క్, అలానే ఏమేం వర్క్ చేశారు, విచ్ వర్క్, అలానే ఇంకేదన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎంతమంది లీవ్ లో ఉన్నారు, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు తీసుకుందాం. ఏ ఇండస్ట్రీ రన్ అవ్వాలన్నా మనకి ఎలక్ట్రికల్ జనరేటర్స్ అవసరం, మెషిన్స్, మోటార్స్ అవసరం. సో వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లెట్స్ సే వాళ్ళు కూడా సేమ్ డేట్ వేసుకుంటారు ప్రతిరోజు లాగిన్ చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే జనరేటర్ కట్ పవర్ కట్ ఎంతసేపు అయింది, 6 అవర్స్ 7 అవర్స్ అయింది. సో దానివల్ల ఈ రోజు డీజిల్, జనరేటర్స్ విల్ రన్స్ ఆన్ డీజిల్ కదా. సో డీజిల్ కి ఎంత ఎంత కన్సంప్షన్ అయింది, ఎన్ని లీటర్స్ పంపించాము, లీటర్స్. అలానే రేట్ ఆఫ్ డీజిల్, ఆ రోజు రేట్ ఎంత, డీజిల్ రేట్ అన్న డేటాని వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఓవరాల్ ఎగ్జాంపుల్. దీస్ ఆర్ ద నాట్ మెయిన్ టేబుల్లో ఉండే డేటా ఇట్లానే ఉంటుందని కాదు, జస్ట్ మనకు అర్థం కావడం కోసం వెరీ లేమన్ లాంగ్వేజ్ లో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్. సో అలానే మెకానికల్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కూడా ఎవ్రీ డే డేట్ వేస్తారు. అలానే ఆ డేట్ తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏదో ఒక మెషిన్ యొక్క బేరింగ్స్ పోయినాయి, లేదా మెషిన్ యొక్క ఏదో ఒక పార్ట్ కావాలి, సైకిల్ రెడీ చేయాలి, సీట్ కావాలి, ఇవన్నీ కావాలి, ఐరన్స్ కావాలి, ఫోర్క్స్ కావాలి, వీల్ కావాలి, ట్యూబ్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి సో వీళ్ళు ఈ ఇండస్ట్రీలో ఒక గోడౌన్ లో పెట్టుకుంటారు అన్ని. ఈ సిఇఓ అనే అతను ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ గా ఒక బల్క్ అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ క్యాపిటల్ పెట్టి క్యాపిటల్ లో ఆ కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఆ కంపెనీలో గోడౌన్ లో పెడతారు. వీళ్ళు ఆ గోడౌన్ నుంచి ప్రతిరోజు ఏమేం ఆబ్జెక్ట్స్ తెచ్చుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని రాస్తారు. లెట్స్ సే బేరింగ్ కాస్ట్, దాని యొక్క కాస్ట్, ఎన్ని నంబర్ ఆఫ్ పీసెస్, సో ఇవన్నీ రాస్తారు.
సో ఇలా వాళ్ళ డేటా ఉంటుంది. అలానే అడ్మిన్స్ ఎవరెవరు మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరెవరు మనకు కావాలి హైర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 10 మెంబర్స్ ప్రొడక్షన్ పీపుల్ కలిస్తే ఒక సైకిల్ తయారవుతుంది. ఈ 10 మెంబర్స్ లో ఒకరు ఉద్యోగం మానేశారు. సో మనకి ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు. ఆ రిమైనింగ్ 1 పర్సన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని మార్కెట్లోకి వెళ్ళి వీళ్ళు వాళ్ళని హైర్ చేసుకోవాలి. హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా డేట్ రాస్తారు. సో అలానే వాళ్ళ నేమ్, వాళ్ళకు మాట్లాడిన ప్యాకేజ్, అలానే సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, బయటికి వెళ్ళి సైకిల్ అమ్మేసి వస్తారు. సో వాళ్ళు కూడా సేమ్ ఏ డేట్ న ఏ రీజియన్ లో ఎక్కడెక్కడ అమ్మాము అన్నది రాస్తారు. సో నంబర్ ఆఫ్ సైకిల్స్, అలానే రీజియన్, సేల్ అమౌంట్, ఎంతకి అమ్మారు. సో లెట్స్ సే ఇది మన బేసిక్ డేటా అనుకుందాం. ఇప్పుడు ఈ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఈ సిఇఓకి మనకి ఆయనకి హైదరాబాద్ లో ఉంది, చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది. ఓకే, సో ఇది బేసిక్ డేటా స్ట్రక్చర్ అనుకోని నేను చేస్తే ఈ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీస్ లో కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒక ఆయన ఉంటాడు. అతను ఏం చేస్తాడు, ఈ టేబుల్స్ ని డేటాబేస్ లోకి ఎక్కించడానికి ఆయన హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ ఇట్లా టేబుల్స్ లోకి వాళ్ళు ఎక్సెల్స్ లో రాసుకున్నా లేదా ఇయర్లీ వీక్లీ రిపోర్ట్స్ అనేవి బిజినెస్ అనలిస్ట్ కి పంపిస్తూ ఉంటారు. ఈ ప్రొడక్షన్ వాళ్ళు, ప్రొడక్షన్ హెడ్, ఎలక్ట్రికల్ హెడ్, మెకానికల్ హెడ్, అడ్మిన్ హెడ్, సేల్స్ హెడ్, ఈ హెడ్స్ ఈ హెడ్స్ అందరు కలిసి వీక్లీయో లేదా మంత్లీయో లేదా ఇయర్లీయో ఈ డేటాని వాళ్ళు ఎక్సెల్ షీట్ లో పెట్టుకుంటే ఎక్సెల్ షీట్ లో లేదా ఎక్కడైతే స్టోర్ చేసుకున్నారో దాన్ని బిజినెస్ అనలిస్ట్ కి పంపిస్తారు. ఈ బిజినెస్ అనలిస్ట్ ఈ ఈ యొక్క హైదరాబాద్ బ్రాంచ్ యొక్క హెడ్ ఆఫీస్ లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటాడు. అతనికి ఈ డేటాను తీసుకెళ్ళి ఇస్తారు. అతను ఏం చేస్తాడు, నేను ఇందాక చెప్పినట్టు క్లౌడ్ లో ఈ డేటాబేస్ లో ఆ డేటాను ఎక్కిస్తారు. అది ఎలా, దానికి ఇన్ఫర్మేటికా, టాలెంట్, ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఉంటాయి, ఈటీఎల్ టూల్స్ ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఈ ఈటీఎల్ టూల్స్ కి సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఫ్రెండ్ ఐ మీన్ టాలెంట్, ఇన్ఫర్మాటికా, సమ్ అదర్. సో అవి యూస్ చేసుకొని అతను డేటాబేస్ లోకి ఎక్కించేస్తాడు. డేటాబేస్ లోకి ఎక్కించిన తర్వాత ఇప్పుడు మన దగ్గర టేబుల్, ఈ బిజినెస్ అనలిస్ట్ దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ డేటాబేస్ లో ఇప్పుడు రెడీగా ఉంది, ఇదిగోండి డేటాబేస్ కి ఇది ఒక సర్వర్. సర్వర్ ఈస్ నథింగ్ బట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనుకోండి. మన ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ అలా అయితే మనం మన మొబైల్ నుంచే కాదు ఎక్కడి నుంచైనా లాగిన్ చేయొచ్చు. జస్ట్ మనకు కావాల్సింది లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎలా అయితే కావాలో అలా ఇది ఒక సర్వర్. సర్వర్ లో మనకి క్రెడెన్షియల్స్ రెడీ అయినాయి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చి బిజినెస్ అనలిస్ట్ ఇస్తాడు. ఈ బిజినెస్ అనలిస్ట్ మన మార్కెట్ లోకి వచ్చి కంపెనీస్ లైక్ ఐబిఎం, కాగ్నిజెంట్, క్యాప్జెమినై, ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర డేటాబేస్ లో డేటా అంతా ఉంది, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. సో మా సిఇఓ బిజీ ఉంటారు. సో అతను మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్, చెన్నై, ముంబై. అతను నాకు కొంచెం మాది ప్రాఫిట్ లో వెళ్తుందా లాస్ లో వెళ్తుందా మీరు అనాలిసిస్ చేసి చెప్పండి అంటారు. సో ఈ సిఇఓ అనే అతను లేదా బిజినెస్ అనలిస్ట్ అనే అతను ప్రతి బ్రాంచ్ కి వెళ్ళి పేపర్స్ తిరిగేసుకుని అవన్నీ చేయలేరు కాబట్టి ఆ వర్క్ ని మనం చేస్తాం కాబట్టి దాన్నే మనం ప్రాజెక్ట్ అని పిలుస్తాం. మీరు ఏదైనా ఒక ఐటీ ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అయితే అక్కడ మీరు ప్రాజెక్ట్ లో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే బెంచ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇవంతా కూడా మీకు అక్కడే అర్థమవుతాయి. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మన బిజినెస్ అనలిస్ట్ అనే అతను మన క్లయింట్ అవుతారు. లెట్స్ సే నేను ఒక ఐబిఎం అనే కంపెనీలో కూర్చుని ఉన్నా. సో ఐబిఎం అనే దగ్గరికి ఈ బిజినెస్ అనలిస్ట్ వచ్చి ఈ డేటాబేస్ సర్వర్ విత్ క్రెడెన్షియల్స్ పట్టుకొచ్చి మన దగ్గరకు వచ్చి ఇచ్చారు. సో అది మనం ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ప్రాడ్ టేబుల్, ఎలక్ట్రికల్ టేబుల్, మెకానికల్ టేబుల్, అడ్మిన్ టేబుల్, సేల్స్ టేబుల్, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఐబిఎం లో కూర్చొని మనం ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఎన్ని డేస్ కావాలి మనకి ఈ ప్రాజెక్ట్ కి, ఎంత టైం పడుతుంది, ఎలా ఎలా టీమ్ మెంబర్స్ ఉంటారు అన్న విషయం చూస్తే మనకు ఒక బిఐ టీం ఉంటుంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది, పవర్ బిఐ టీం కంప్లీట్లీ. దానికన్నా ముందు మనకి డేటాబేస్ టీం కూడా ఉంటుంది, డిబి టీం. సో వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక జూనియర్ డెవలపర్, ఒక సీనియర్ డెవలపర్, వీళ్ళిద్దరికి కలిసి ఒక టీం లీడ్. జస్ట్ ఓవరాల్ గా చెప్తున్నా, ఇలానే ఉంటుందని కాదు, జస్ట్ ఓవరాల్ గా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా అంతే ఇది. సో అలానే ఇది ఒక బ్యాచ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 2 అండ్ బ్యాచ్ నెంబర్ 3. సో ఇలాగా మనకి 3 బ్యాచ్లు ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క టీమ్ లీడ్, జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, వాళ్ళందరికీ టీఎల్. సో అలానే వీళ్ళందరికీ కలిపి మేనేజర్ అనే ఒక ఆయన ఉంటాడు.
సో మేనేజర్ అనే ఆయన ఏం చేస్తుంటాడు, ఈ జూనియర్ డెవలపర్ సీనియర్ డెవలపర్ అంతా తీసుకెళ్లి టీఎల్కి చెప్తే, ఈ టీఎల్స్ తీసుకెళ్లి మేనేజర్ చెప్తారు, ఈ మేనేజర్ తీసుకెళ్లి బిజినెస్ అనలిస్ట్ తో కనెక్ట్ అవుతాడు, మన కంపెనీ యొక్క బిజినెస్ అనలిస్ట్ తో. అవే వీక్లీ మీటింగ్స్ విత్ క్లయింట్స్ పెడతాం మనం. మన డైలీ కాల్స్ మనకు ఉంటాయి, జూనియర్ డెవలపర్ సీనియర్ డెవలపర్ కి టీఎల్ కి మేనేజర్ కి ఉంటాయి. కానీ ఈ వీక్ మొత్తానికి ఏం వర్క్ చేసామో ఆ వర్క్ యొక్క ప్రోగ్రెస్ తీసుకెళ్లి మేనేజర్ తీసుకెళ్లి మన బిజినెస్ అనలిస్ట్ కి చెప్తారు. సో ఈ స్ట్రక్చర్ చేయాలి, అసలు ఏం చేయాలి ఇక్కడ అనుకుంటే, ఇక్కడ డేటాబేస్ టీమ్ డీబీ టీమ్ అని చెప్పాను. ఈ డీబీ టీమ్ ఏం చేస్తారు, వీటిని లాగిన్ చేసి ఈ డేటా మొత్తాన్ని స్ట్రక్చరైజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన అజెండా ఏంటి, నా కంపెనీ లాస్ లో వెళ్తుందా ప్రాఫిట్ లో వెళ్తుందా తెలుసుకోవాలి అంతే. సో అది కావాలి అంటే నాకు జస్ట్ ఒక్కొక్క టేబుల్ నుంచి ఒక్కొక్క కాలం సరిపోద్ది. ఎందుకు, అది మాత్రమే నా ఫినాన్షియల్ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. లెట్స్ సే ఇందులో చూస్తే ప్రాడ్ లో ఎంతమంది లీవ్స్ తీసుకున్నారో ఆ కాలం ఒకటి తీసుకుంటే చాలుగా. ఎందుకంటే ఆ లీవ్స్ తీసుకున్న కాలమ్స్ ని బట్టి వాళ్ళ శాలరీస్ కట్ చేయొచ్చు. ఇది నా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో లీవ్ అనే కాలం ని ప్రాడ్ టేబుల్ నుంచి తెచ్చుకుంటా, ప్రొడక్షన్ టేబుల్ నుంచి. ఎలక్ట్రికల్ టేబుల్ నుంచి ఏం చేసుకుంటాను, డీజిల్ ఎన్ని అవర్స్ కట్ అయింది పవర్ కట్, ఆ రోజు లీటర్ కాస్ట్ ఎంత ఉంది, రేట్ ఎన్ని హవర్స్ కట్ అయిందో అంత అంత రేట్, మనం అన్ని హవర్స్ ఇంటూ ఆ రేట్ వేయాలి, అన్ని లీటర్స్ కన్సమ్ చేసింది కాబట్టి. సో ఇది కూడా నాకు ఫినాన్షియల్ సెక్టరే, అంటే నా డబ్బులు నేను క్యాపిటల్ పెట్టాను కాబట్టి ఒక 10 లక్షలు 20 లక్షలు, దాంట్లో నేను ఆ లెక్కలు చూపించాలి కాబట్టి ఈ కాలం కూడా కావాలి. అలానే మిగతా కాలమ్స్ ఏం అవసరం లేదు మనకి, పవర్ కట్ ఎన్ని అవసరం లేదు, డేట్ కాలం అవసరం లేదు, సండేనా మండేనా ట్యూస్డేనా అవసరం లేదు, మనకు అవసరం లేదు, జస్ట్ మనకి అమౌంట్ రిలేటెడ్ కాలం. అలానే మెకానికల్ లో తీసుకుంటే ఎన్ని పీసులు తీసుకెళ్తున్నారు, ఆ పీస్ యొక్క ప్రైస్ ఎంత, మార్కెట్ లోంచి తీసుకొచ్చినప్పుడు ఆ పీస్ యొక్క ప్రైస్ ఎంత, నంబర్ ఆఫ్ పీసెస్ ప్లస్ ప్రైస్, ఈ కాలం కావాలి. అలానే వాళ్ళ ప్యాకేజెస్, అడ్మిన్ మార్కెట్ లోకి వెళ్ళి కొత్త కొత్త ఎంప్లాయీని తీసుకొచ్చినప్పుడు ఆ కొత్త ఎంప్లాయీ యొక్క ప్యాకేజ్ ఎంత, ఆ ప్యాకేజ్ నేను ఇవ్వాలి కాబట్టి అది కూడా నాకు కాస్ట్ కి సంబంధించింది కాబట్టి ప్యాకేజ్ ఎంత. అలానే సేల్స్ అమౌంట్, సైకిల్ నమ్మినప్పుడు నా సేల్స్ అమౌంట్ ఎంత వచ్చింది. సో ఇప్పుడు ఈ క్లెన్జింగ్ పార్ట్, నాకు ఈ టేబుల్ నుంచి ఒక కాలం, ఈ టేబుల్ నుంచి 2 కాలమ్స్, ఈ టేబుల్ నుంచి 5 కాలమ్స్, ఈ టేబుల్ నుంచి 2 కాలమ్స్, అట్లా జాయిన్స్ చేసి రాసి అవన్నీ తీసుకొచ్చేదే డీబీ టీమ్. ఈ ప్రాసెస్ ని డీబీ టీమే కాదు, పవర్ బిఐ లో మనం కూడా చేయొచ్చు. బట్ ఇలాంటి మేజర్ జాయినింగ్స్, ఇలాంటి హ్యాండ్లింగ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా సోర్స్ లో ఉంటే మన పవర్ బిఐ లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం ఎక్కువ ఉండకుండా ఉంటే. సో ఇదంతా కూడా ఈ డీబీ టీమ్ చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ టేబుల్ రెడీ అయింది, ఈ టేబుల్ ని పవర్ బిఐలోకి పుల్ చేసుకొని పవర్ బిఐ కనెక్ట్ అయ్యి ఈ టేబుల్, ఇది కూడా ఇప్పుడు డేటాబేస్ లోనే ఉంటుంది, ఈ డేటాబేస్ లో కొత్త టేబుల్ క్రియేట్ అవుతుంది, సమ్ పిక్యూఆర్. ఈ పిక్యూఆర్ టేబుల్ మనకి రెడీ అయింది కాబట్టి ఈ పవర్ బిఐ టీం నుంచి మనం ఈ పిక్యూఆర్ టేబుల్ ని పుల్ చేసుకొని మనం రిపోర్టింగ్ రెడీ చేస్తాం. సో కాస్ట్ ఎంత ఉంది, ఓవరాల్ ఇయర్ లో ఎన్ని నంబర్ ఆఫ్ పీసెస్ మనం మార్చాము మెకానికల్ టేబుల్ నుంచి, అలానే ఎన్ని హవర్స్ కరెంట్ పోయింది, దానివల్ల ఎంత కన్సంప్షన్ ఆఫ్ డీజిల్ జరిగింది, అలానే ఎంత మంది ఎంప్లాయీస్ లీవ్ లో ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ యాక్టివ్ గా వర్క్ చేశారు, ఎంతమంది ఎంప్లాయీస్ కొత్త ఎంప్లాయీస్ వచ్చారు, ఎంతమంది ఎన్ని సైకిల్స్ మనం మార్కెట్ లో అమ్మాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రిపోర్టింగ్ చేస్తాం. దట్ ఈస్ వేర్ అవర్ పర్ఫార్మెన్స్, అవర్ జాబ్ విల్ స్టార్ట్స్, యాక్చువల్ జాబ్. సో ఇలా ఏ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా వాళ్ళు రాసుకున్న, ఇలా మెయింటైన్ చేసే ప్రాసెస్ నే ఓఎల్టీపీ అంటారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటారు దీన్ని. సో ప్రొడక్షన్ వాడు ఎలక్ట్రికల్ టేబుల్ డేటా అని రాయడు ఇక్కడ, వాడి డేటానే రాస్తాడు. ప్రొడక్షన్ లో 10 మంది ఎంప్లాయీస్ వస్తే ఆ రోజు డేటేస్ ఎంతమంది వచ్చారు, ఏం వర్క్ చేశారు, ఎంతమంది లీవ్ లో ఉన్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వాడు మాత్రమే రాస్తాడు, అంతేగాని డీజిల్ కి సంబంధించిన కాలమ్స్ ఇక్కడ ఉండవు. సో అలానే ఎలక్ట్రికల్ వాడు ఎలక్ట్రికల్ డేటానే రాస్తాడు, వాడు తీసుకొచ్చి అడ్మిన్ నుంచి ఎంతమంది కొత్తగా హైర్ అయ్యారు వాళ్ళ ప్యాకేజీలు అంతా రాయరు. సో ఎవరి డిపార్ట్మెంట్ లో డేటా స్ట్రక్చర్, డేటా టేబుల్ స్ట్రక్చర్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో అందుకే ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. సో వీటిల్ నుంచి మనం అనాలిసిస్ చేసి మనకి కావాల్సిన డేటాని మనం మార్చుకున్నాం, దాన్నే ఓఎల్ఏపి అంటాం, ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్ ఇది. సో దీని నుంచి ఈ టేబుల్ జనరేట్ అయింది, ఇది ఓఎల్ఏపి లో వచ్చింది. సింపుల్. మీరు ఒక ఎస్బీఐ యూజర్ అనుకోండి, ఎస్బీఐ యూజర్. సో మీరు ఈరోజు 20th of March, సారీ 20th of March మీరు ఒక 5,000 మార్నింగ్
9 AM కి ఒక 5,000 విత్డ్రా చేశారు ఏటీఎం నుంచి. అలానే మధ్యాహ్నం 12 PM కి ఇంకొక 5,000 విత్డ్రా చేశారు. ఈవినింగ్ 5 PM కి ఒక 3,000 విత్డ్రా చేశారు. సో మీరు ఏటీఎంలో చెక్ చేస్తే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మీకు ట్రాన్సాక్షన్ స్టెప్ పడి ఉంటుంది, మీకు ప్రింట్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ టు స్టోర్, ఖచ్చితంగా దట్ హ్యాస్ టు స్టోర్. అలా స్టోర్ అయ్యే ప్రాసెస్ ని మనం ఓఎల్టీపీ అన్నాం. ఎందుకు? ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వి విల్ బి హ్యావింగ్ దట్ ఎంట్రీ. ఎంట్రీ ఖచ్చితంగా కావాలి మనకి అది. అదే ఓఎల్ఏపీలో ఏం చేస్తాం? పలానా యూజర్ 20th మార్చ్ 13,000 రూపీస్ విత్డ్రాల్ చేశాడు. సింపుల్. ఇది ఓవరాల్ డేకి, ఇది ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి, ఇది ఓవరాల్ డేకి. సో అలానే బిజినెస్ కూడా, మార్కెట్ కూడా, మీరు ఏదైనా తీసుకోండి, ఒక హోటల్ తీసుకోండి, హోటల్లో కూడా చెఫ్స్ ఉంటారు, రిసెప్షనిస్టులు ఉంటారు, వెయిటర్స్ ఉంటారు, క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఏదైనా సరే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అవసరం. ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటాని వాళ్ళు మాత్రమే రాస్తారు. ఆ అన్నిటిని అనాలిసిస్ చేసి మనకు కావాల్సిన రిపోర్టింగ్ లేయర్ కావాల్సిన డేటాని మార్చుకోవడమే ప్రాసెస్ ఓఎల్ఏపి. సో ఈ ప్రాసెస్ ని మొత్తం ఓవరాల్ కంప్లీట్ చేయడానికి మనకి హార్డ్లీ లైక్ 9 months పడుతుంది. అంటే టీమ్ 1 ఇక్కడ వర్క్ చేసి ఫస్ట్ డేటాబేస్ నుంచి కనెక్ట్ అయిన వాటిని అనాలిసిస్ చేసుకుని టేబుల్ ని క్లీన్ చేసి అవి ఇవి రాసి జాయిన్స్ రాసి అవి చేసి దానికి సంబంధించిన ఇప్పుడు సింపుల్ గా మీకు జాయిన్స్ అని చెప్తున్నాను కానీ బట్ అక్కడ మనకి వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్ అన్ని చాలా ఉంటాయి. సో సిటీస్ క్రియేట్ చేయడం ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని డెవలప్మెంట్ కి మాత్రమే మనకి ఇది 9 months ఆఫ్ టైం పడుతుంది. సో ఎంటైర్ ప్రాజెక్ట్ ఎప్పుడు అంటే 1 year ప్రాజెక్ట్ ఇది. సో అదేంటి 9 months డెవలప్మెంట్ అయిపోయింది కదా, మరి 1 year ఏంటి అంటే రిమైనింగ్ 3 months దీన్ని టెస్టింగ్ కి పంపిస్తారు. వీళ్ళు రాసిన లాజిక్స్, వీళ్ళు చేసిన ఆ డెవలప్మెంట్ మొత్తం స్టాటిక్ గా ఉందా, డైనమిక్ గా ఉందా, లాజిక్స్ అన్ని డైనమిక్ గా రాసారా, స్టాటిక్ గా రాసారా, అంటే అదే ఇయర్ వరకు పనిచేసి. స్టాటిక్ డైనమిక్ అంటే ఏంటంటే హార్డ్ కోడ్ పెట్టేసి 2026 అని రాస్తే 2026 ఉన్నంత వరకు పనిచేస్తుంది. 2027 వస్తే 2026 ఫిల్టర్ అయి ఉంటుంది కాబట్టి అది మారదు. సో దాన్నే స్టాటిక్ డైనమిక్ అంటారు. ఆ, ఇలా స్టాటిక్ గా రాసారా, డైనమిక్ గా రాసారా, ఈ టెస్టింగ్ అంతా ఇంకొక 3 months వేరే కంపెనీ చేస్తుంది. ఐబిఎం గా మనం ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి ఏ గూగుల్ కాగ్నిజెంట్ కంపెనీకో దేనికో ఒక దానికి టెస్టింగ్ ఇస్తారు. ఎందుకంటే కాంపిటీషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. ఐబిఎం వాళ్ళు ఏం తప్పులు చేశారో కాగ్నిజెంట్ చూపించాలి, అలానే కాగ్నిజెంట్ ఏం తప్పులు చేశారో ఐబిఎం వాళ్ళు చూపించాలి. సో రెండిటి వల్ల బెనిఫిట్, సిఇఓ బాగుపడతారు. సో ఈ డాష్ బోర్డ్ ఇలా రెడీ చేసిన డాష్ బోర్డ్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత సేమ్ అన్ని చెన్నై నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి మనం డేటాని సేమ్ డేటాబేస్ నుంచి సేమ్ స్ట్రక్చర్ లో ఉంటుంది కాబట్టి తెచ్చేసుకొని ఒకటే డాష్ బోర్డ్ రెడీ చేస్తాము. ఒకటే డాష్ బోర్డ్ ని పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేస్తాము. పవర్ బిఐ సర్వీస్ లో మనం రో లెవెల్ సెక్యూరిటీస్ ని హ్యాండిల్ చేస్తాము. హైదరాబాద్ డేటా వాళ్ళకి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే కనిపించాలి, చెన్నై, ముంబై కనిపించకూడదు అని రిస్ట్రిక్ట్ చేస్తాము. దోస్ క్యాపబిలిటీస్ దట్ దే ఆర్ అవైలబుల్ ఇన్ పవర్ బిఐ. సో దిస్ ఈస్ ఓవరాల్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్, సో చిన్న డెమో మాత్రమే ఇది. సో మూవింగ్ ఫార్వర్డ్ ఆన్ పవర్ బిఐ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మనం డిస్కస్ చేసుకుంటూ, అలానే ఎలా డెవలప్ చేయాలి, అలానే ఎలా మనం రిపోర్టింగ్స్ ని పబ్లిష్ చేస్తాం సర్వీస్ లోకి, అలానే మనం ఎలా యునో హలో, ఓకే, సారీ. సో మిగిలినవి ఎలా చేస్తాము అన్నది 1 by 1 మూవింగ్ ఫార్వర్డ్ మనం చేసుకుంటూ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వి విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఫైనల్ ఓవరాల్ వన్ ప్రాజెక్ట్ విత్ ఆ శాంపుల్ డేటా సెట్ మనం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా డిస్కస్ చేసుకోవాలి, అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీనికి కావాల్సిన బేసిక్ ఎస్ఎస్ఎంఎస్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్, ఆన్ ప్రిమ్ సర్వీసెస్ సర్వర్స్ అన్ని ఎలా ఉంటాయి, అలానే స్నోఫ్లేక్ బేసిక్స్ అన్ని మనం కవర్ చేస్తాము. I hope you guys understand the entire concept of this data analytics. వన్స్ మనం ఇలా పవర్ బిఐ రోల్ మీద మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత, ఐటీ కంపెనీస్కి వెళ్ళిన తర్వాత మన రోల్స్ ఎలా ఉంటాయి అంటే, సో యూ విల్ బికమ్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ రోల్స్ ఉంటాయి.
సీనియర్ బిజినెస్ అనలిస్ట్, సీనియర్ డేటా అనలిస్ట్ రోల్స్ కూడా. అండ్ దానికి యాడ్ అడ్వాంటేజ్ మీరు ఇంకా అడిషనల్ టూల్స్ ఏమైనా తీసుకుంటే లైక్ ఆర్ లాంగ్వేజ్, మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్ లాంగ్వేజ్ ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటే డేటా సైంటిస్ట్ రోల్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి మల్టిపుల్ సర్టిఫికేషన్స్ చేసిన వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అలానే వాటికి క్రాక్ చేసేలాగా మనం మన సైడ్ నుంచి ట్రైనింగ్ సెషన్స్ అన్నిటిని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ రైట్ నౌ, లైక్ మనం ఎలా ఏ స్ట్రక్చర్ లో ఉన్నాం, ఎలా నేర్చుకోబోతున్నాం అన్నది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. If you guys have any questions or any further enquiries, maybe you can contact to our YouTube channel display number, so we will be serve you better. Thank you guys.